రాత్రి నిద్రలో వీర్యం ఎక్కువగా పోవడం దేనికి సంకేతం? శరీరంలో తయారైన ప్రతి వస్తువు కొంత బయటికి వస్తుంది. చెమట వస్తుంది, ముక్కులో ముక్కు చీమిడి వస్తుంది, నోట్లో ఉమ్మి వస్తుంది, మూత్రం వస్తుంది. అలాగే టెస్టికల్స్ బాల్స్లో మగ పిల్లలకు బాల్స్లో తయారైనటువంటి సెమెన్ బయటికి వస్తుంది. అది వ్యాధి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి కనుక పాపకు పాలు ఇవ్వకపోతే ఆ పాలు బయటికి తన్నుకొచ్చి జాకెట్ తడుస్తూ ఉంటుంది. సో ఇది కూడా చాలా సహజమైంది, నిద్రలో బయటికి రావడం అనేది. రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉండదు. లేదా కొంత వయసు వచ్చిన తర్వాత లోపల ప్రొడక్షనే తగ్గిపోతుంది కనుక అప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. ఇది ఒక ప్రాబ్లంగా భావించి దీన్ని అన్నెసరిగా క్వాక్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇది ఒక సహజమైన విషయం అని భావించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన సంతానం కావాలి అనుకుంటే దంపతులు సెక్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడు మంచి పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. పిల్లలు కన్నా ముందు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డిసీజెస్ కొన్ని పిల్లలు కూడా సోకే అవకాశం ఉంటుంది. కనుక కనీసం పిల్లల్ని కనేంతవరకైనా కూడా మల్టిపుల్ పార్ట్నర్స్ లేకుండా చూసుకోవడం మంచిది. అది అబ్బాయిలకు అమ్మాయిలకు అది ఇద్దరికీ వస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలు చాలామంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతుంటారు, బయట తిరిగి ఆ వ్యాధులు అంటించుకుంటారు. కనుక ముఖ్యంగా అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి బరువు 130 కిలోలు ఉన్నదనుకోండి, అమ్మాయి 40 కిలోలో 45 కిలోలో ఉన్న అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయికి 300% ఎక్కువ ఉన్నటువంటి బరువు ఆమె ఛాతీ మీద పడ్డప్పుడు అమ్మాయికి ఊపిరి కూడా ఆడదు. కనుక చక్కటి సంతానం కలగాలంటే చక్కటి ఆరోగ్యం కూడా అవసరం. స్మోకింగ్ అనేది మానేయాలి. ఒకవేళ ఉంటే వేడి నీళ్ళతో స్నానాలు చేయకూడదు. చాలా సాధ్యమైనంత వరకు రూమ్ టెంపరేచర్ నీళ్ళతో స్నానం చేయాలి. బిగుతుగా ఉన్నటువంటి అండర్వియర్లు అవి వేసుకోకూడదు. తర్వాత సంసారం చేసి రాగానే అమ్మాయిలు కడుక్కోకూడదు నీళ్ళతో కానీ సోప్తో కానీ. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్.